తిహార్ జైల్ భారతదేశంలోనే కాదు, ఆసియాలోని అతిపెద్ద మరియు అత్యంత భద్రత కట్టడాలు కలిగిన జైల్లో ఒకటిగా గుర్తించబడింది. ఢిల్లీలోని ఈ జైలు పేరు చెబితేనే ఖైదీల గుండెల్లో భయం పుట్టించే స్థాయిలో మారింది. బయట ప్రజలకు ఇది ఒక సాధారణ జైల్లా అనిపించినా లోపలికి వెళ్లిన వారికి నిజంగా అక్కడి నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. తిహార్ జైలు యొక్క అసలైన క్రుయాలిటీ మరియు లోపలి అనుభవాలు చాలా మందిని మానసికంగా చీల్చివేసినవి. ఇక్కడ ఖైదీలపై జరిగే మానవ హక్కుల ఉల్లంఘనలు, అమానవీయ పరిస్థితులు మరియు పోలీస్ అధికారుల అణచివేత చాలా సందర్భాల్లో బయటపడిన సంగతి తెలిసిందే. తిహార్ జైల్లో ఖైదీల జీవితం ఉత్సాహంగా ఉండదు. రోజు ఉదయం 5:30కి లేవడం, మర్చిపోయేంత వరకు శారీరక శ్రమ, రాత్రి 9కి నిద్ర. రోజు వారి షెడ్యూల్ చాలా మందికి శిక్షకు మించిన శిక్షలా అనిపిస్తుంది. వారు స్నానం చేయడానికి, సాయంత్రం తినడానికి అనుకునే నీరు కూడా కొన్నిసార్లు లేకపోవచ్చు. శుభ్రమైన నీటి కోసం గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తుంది. తినే భోజనం అత్యంత నాణ్యత లేమిగా, కొన్నిసార్లు పురుగులతో కూడిన రోటీలు, పాడైన కూరలతో ఉంటాయి. ఖైదీల ఆరోగ్య పరిస్థితులు అత్యంత దుర్గతంగా ఉంటాయి. జైల్లో డాక్టర్లు ఉండినా అత్యవసర పరిస్థితిలో వైద్యం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇది చాలా మందిని ప్రాణాలు కోల్పోయే స్థితికి తీసుకువెళ్ళింది. ఇది మాత్రమే కాదు, తిహార్ జైల్ లోపల సీనియర్ ఖైదీలు అనగా ఎక్కువ శిక్ష అనుభవిస్తూ ఉన్నవారు కొత్తగా వచ్చిన ఖైదీలను పీడించడంలో, హింసించడంలో ముందుంటారు. కొంతమంది ఖైదీలపై లైంగిక వేధింపులు, దాడులు జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది తమ ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా మానసికంగా పూర్తిగా క్షీణించి నిశ్చల స్థితికి చేరుకున్నారు. అండగా ఉండాల్సిన జైలు సిబ్బంది కొన్ని సందర్భాల్లో ఈ దాడులను ప్రోత్సహిస్తారు లేదా ఊహించని విధంగా శరీర శిక్షలు విధిస్తారు. ముఖ్యంగా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కొందరిని నిర్బంధించి చితక్కొట్టి మరణించే వరకు హింసించిన కేసులు ఉన్నాయి. తిహార్ జైల్లో ఒకసారి 4 ఖైదీలు కాలుష్యమైన నీరు తాగి వ్యాధిన బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కానీ దీనిపై చర్యలు తీసుకోవడం కంటే విషయాన్ని ముసుగువేయడమే జరిగింది. ఇంకొన్ని సందర్భాల్లో ఖైదీలు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తిహార్లో నమోదయ్యాయి. కానీ వాటిని అధికారికంగా తీవ్ర ఒత్తిడిలో ఆత్మహత్య అని పేర్కొంటూ అసలు కారణాలను దాచేస్తారు. ఖైదీలకు సంబంధించిన లేఖలు, ఫిర్యాదులు బయటకు రాకుండా బ్లాక్ చేయబడతాయి. తిహార్లో మానవ హక్కుల సంస్థలు అనుమతితో వచ్చి జైలును పరిశీలించినప్పటికీ అధికారుల ప్రవర్తన మారిన సందర్భాలు చాలా అరుదుగా కనిపించాయి. అక్కడ ఖైదీలు తమ జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నించినా చాలా సందర్భాల్లో వాటికి అనుకూల వాతావరణం ఉండదు. విద్య, ఉద్యోగ శిక్షణలు ఉన్నా అవి ఎప్పటికప్పుడు పూర్తిగా అందుబాటులో ఉండవు. ఈ జైలు లోపల సెలబ్రిటీ ఖైదీలు కొంత మెరుగైన పరిస్థితిలో ఉంటే, సామాన్య ఖైదీలు మాత్రం అసహ్యకరమైన గదుల్లో దుస్తులు లేకుండా, మంచం లేకుండా, కనీస గౌరవం లేకుండా నివసించాల్సిన పరిస్థితిలో ఉంటారు. ఎంతటి మానవత్వాన్ని కోల్పోయినా వారు ఒక్కసారి తిహార్లోకి వచ్చాక జీవితం మారిపోతుంది. ఇది కేవలం శిక్షాత్మక వ్యవస్థ కాదని, పూర్తిగా మానవత్వాన్ని మింగేస్తున్న దయ్యం లాంటిదని అనిపిస్తుంది. తిహార్ జైలులో పడి బయటకు వచ్చిన వారు చెప్పిన కథలు, అక్కడి గోడల మధ్య వారి నిశ్శబ్ద కేకలు మనం వినలేకపోయినా అనుభవించిన వాళ్ళకే అసలైన బాధ అర్థమవుతుంది. ఈ క్రూయల్ వ్యవస్థను సవాల్ చేయాల్సిన సమయం ఎప్పుడో వచ్చింది. కానీ ఇప్పటికీ అక్కడి గోడల మధ్య జీవించి ఉండడం కంటే చనిపోయి ఉంటే శాంతి అనే భావన కలిగిన ఖైదీలు ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మా తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.